2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. గోల్డ్ విషయానికొచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కొంటున్న ఆ జ్యువెలరీ ఏదైతే నగలు కొంటున్నారో దాని మీద ఎగ్జాక్ట్‌లీ మనం కొనేటప్పుడు ఎంత జీఎస్టీ పడుతుందనేది కొంతమందికి ఐడియా ఉండొచ్చు. బట్ స్టిల్ మీ అందరి బెనిఫిట్ కోసం నేను మళ్ళీ చెప్తాను. కానీ మీకు ఒక విషయం తెలుసా? కొన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, కొన్న జ్యువెలరీ అంటే మనం నగలు ఏదైతే కొంటామో కొన్ని సంవత్సరాల వరకు దాన్ని మనం బాగా వాడుకుంటాం. వాడుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇరిగిపోతాయి. సో ఇరిగిపోయినప్పుడు ఏంటంటే ఎవరి దగ్గరైనా మనం కొనుక్కున్న షాప్‌కే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అక్కడ మోసం జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మోసం జరగకపోవచ్చు అనేసి మనం ఏంటంటే కొన్న చోట్లనే వెళ్ళి అక్కడ రిపేర్‌కి ఇస్తాం. కానీ మీరు ఆ రిపేర్ చేసుకున్న తర్వాత ఆ రిపేర్ ఛార్జెస్‌తో పాటు మీకు జీఎస్టీ ఎంత పడుతుంది? కొనేటప్పుడు ఎక్కువ పడుతుందా? లేదంటే రిపేర్ చేయించేటప్పుడు ఎక్కువ పడుతుందా? ఎప్పుడు తక్కువగా జీఎస్టీ ఛార్జెస్ పడతాయి అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే అబ్బా షాప్కి వెళ్తే జీఎస్టీ ఛార్జెస్ అంటున్నారు ఎందుకు అని చెప్పేసి మనం భయపడతాం. కానీ మీరు జీఎస్టీ ఛార్జెస్ కట్టి మరి ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవాలి. బిల్లు, రసీదులు, నకిలీ కూడా ఉండొచ్చు. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే అందులో వాళ్ళ కంపెనీకి చెందిన జీఎస్టీ నంబర్ ఉంటుంది, టిన్ నంబర్, ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒరిజినల్ ఇన్వాయిస్ ఉన్నదా లేదా అన్న విషయం తెలుసుకున్న తర్వాతే మీరు రిపేర్ కోసం కానివ్వండి, కొనేటప్పుడు కానివ్వండి, ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పి అడగండి. క్లియర్గా అడిగి మరి తీసుకోండి. సో ఇప్పుడు జీఎస్టీ మనం కొనేటప్పుడు ఎంత కట్టాలి అండ్ రిపేర్కి ఇచ్చేటప్పుడు ఎంత మనము కట్టాలి. సో దానికి మీకు క్లారిటీ ఇస్తాను. దానికంటే ముందు మీ అందరికి ఒక మంచి టూల్ నేర్పిస్తా. ఇక్కడ ఏంటంటే ఇది సంక్రాంతి స్పెషల్ వీడియో అనమాట. అందరూ కూడా చాలా లాభపడతారు ఈ వీడియో చూసిన తర్వాత. చార్ట్స్ ఎవరెవరైతే చూసుకుంటున్నారో, ఫాలో అవుతున్నారో, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు ఒక టూల్ పేరు చెప్తున్నాను. అందరికీ నేను నేర్పించింది వేరే టూల్స్ అయితే ఇవాళ కొత్త టూల్ పేరు ఏంటంటే దీన్ని పిచ్ ఫ్యాన్ అంటారు. PITCHFAN పిచ్ ఫ్యాన్ అంటారు. సో దీంతో మనకు లాభం ఏంటంటే ఎగ్జాక్ట్లీ బాగా పెరుగుతున్నప్పుడు ఇంకెంతవరకు పెరుగుతుందిరా నాయన అన్న క్లారిటీ మనకు లేనప్పుడు ఈ టూల్ వాడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో చూడండి, ఇక్కడ నేను బాటంలో ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ లాంటిది నేను ఇక్కడ పైదాకా తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఈ టూల్ని ఇక్కడ నేను ఇలా దీన్ని మ్యాక్సిమైజ్ చేశాను. చూసారా ఎలా మనకు డిఫరెంట్ కలర్స్లో మనకు ఇక్కడ టూల్ వచ్చేసింది. సో ఇది నేను ఏం చేస్తానంటే కరెక్ట్గా ఇక్కడ కింద దాకా వచ్చిన తర్వాత దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేసి ఆపేస్తాను. సో ఇంకొకసారి క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు టూల్ రెడీగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి, ఈ కింది భాగం ఏదైతే ఉందో బాగా పడిపోయిన భాగం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉన్న భాగం అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే హిస్టరీలో ఎంతవరకు అక్కడ దాకా వచ్చింది అన్నది నాకు చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కరెక్ట్గా ఈ బ్లూ భాగం ఏదైతే ఉందో దీనికి కిందికి రాకుండానే ఇక్కడ నుంచి బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుందంటే ఈ బ్లూ పై లైన్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా రైజ్ ఉంది. బంగారం గురించి మనం మాట్లాడుకుంటే సో బంగారము ఇంకా దాదాపు చాలా మంది చెప్తున్నారంటే 1,53,000 అంటున్నారు. ఇంకొకరైతే నిజంగా లిటరల్గా ఇక్కడ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు 1,90,000 అంటున్నారు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు అంట. మరి అది ఎప్పుడు వెళ్తుంది మనకు తెలియదు. నిజంగానే అక్కడ దాకా వెళ్తుందా లేదా పడిపోతుందా అన్న విషయము ఈ టూల్తో మీరు తెలుసుకోవచ్చు. బాగా పడిపోతుందా లేదంటే ఇంకా పెరగనుందా అన్న విషయం మీరు పిచ్ ఫ్యాన్ అనే టూల్ వాడండి. చాలా బాగా మీకు క్లారిటీ ఇస్తుంది. మీ ఫోన్లో కూడా ఈ టూల్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ మీకు అవైలబుల్ ఉండాలి అంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తా. బట్ దానికంటే ముందు ఏంటంటే మీరందరూ కూడా బంగారము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 గ్రాముల బంగారంలో ఉన్న ఒక ఆభరణం కొనాలి అనుకుంటే దాదాపు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1,50,000 రూపాయలు అనుకోండి, 1,40,000 అనుకున్నాను. ఎందుకు అనవసరంగా రేటు పెంచాలి. సో 1,40,000లో మీరు ఒక తులం బంగారం ఉన్న ఆభరణం మీరు కొనేటప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఛార్జ్ వేశారండి. 15,000 చెప్పారు, 12,000 చెప్పారు. తగ్గిన తర్వాత డిస్కౌంట్ ఇస్తారు 10,000 వరకు అది ఛార్జెస్ పడుతుంది. సో 1,40,000 ప్లస్ 10,000 యాడ్ చేసుకుంటే 1,50,000 అవుతుంది. ఇప్పుడు దీని మీద మీకు 3% జీఎస్టీ యాడ్ అవుతుంది కొనేటప్పుడు. అంటే ఈ 3% జీఎస్టీ దాదాపు చూసుకుంటే మనకు ఒక 4,500 రావచ్చు. సో 1,50,000 ప్లస్ 4,500 అంటే 1,54,500 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. మీరు కూడా లెక్కలేసుకోండి, చూసుకోండి. కొనే ముందు ఎగ్జాక్ట్లీ క్యాల్కులేటర్లో వాడుకొని అతను ఏం ధర చెప్తున్నాడు, ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇలాంటి జీఎస్టీ పర్సంటేజ్ వాడుతున్నాడు అన్న విషయం మీకు తెలిసిపోతుంది అక్కడ. సో ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాతే కొనమని చెప్తా. నా
ఇప్పుడు మీకు నేను చెప్పాను, మనము ఒకవేళ వాడిన నగలు ఏవైతే ఇంట్లో పాతబడ్డ నగలు ఉన్నాయో బాగా ఒకసారి విరిగిపోయిన తర్వాత దాన్ని మనం పక్కన పారేస్తాము, లేదంటే టైం దొరకదు అలాగే ఉండిపోతుంది. కానీ ఎవరైతే దాన్ని రిపేర్ చేయాలని చెప్పి తీసుకెళ్తారో ఆ సమయంలో మీరు లీగల్ బిల్ తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మంచి బంగారం, మనం ఏదైతే కొన్న మంచి క్వాలిటీ ప్యూర్ ఉన్న బంగారం నగలు కొన్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని కల్తీ చేసి మన బంగారాన్ని తీసుకుంటారా అన్న విషయం మీకు తెలియాలి అంటే మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకుంటే మీరు లీగల్గా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళని లీగల్గా మీరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు నార్మల్ బిల్ తీసుకోకుండా, లేదంటే ఎవరో చిన్న షాప్ దగ్గరికి వెళ్ళేసి బాబు నాకు బిల్ వద్దు నేను ట్యాక్స్ కట్టను అని చెప్పారనుకోండి, అక్కడ వాళ్ళు మీ బంగారంలో ఉన్న ప్యూరిటీని తీసేసి తగ్గించేసి కల్తీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మీరు ఇరుక్కుంటారు, అనవసరంగా మీ దగ్గర ఉన్న ప్యూరిటీ కూడా బంగారంలో నుంచి పోతుంది. సో మీరేం చేయాలి అంటే ఒక లీగల్గా ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకునేటప్పుడు అప్పుడు మీకు రిపేర్ ఛార్జెస్ దాదాపు 5% GST పడుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, కొనేటప్పుడు ఎంత, మనం రిపేర్ చేసేటప్పుడు ఎంత అన్న విషయం. ఇక అమ్మేటప్పుడు ఎంత అంటారా, సాధారణంగా దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ అప్డేట్ కూడా నేను మీకు కొత్త వీడియో తీసుకొచ్చేసి అందులో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి.